రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక 37,562 పోలింగ్ కేంద్రాలలో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లు లెక్కించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికైన వార్డు సభ్యులతో స్పాట్లోనే మీటింగ్ నిర్వహించి ఏకాభిప్రాయంతో ఉప సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయనున్నారు. కాగా తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఇందులో 5 సర్పంచి పదవులకు అలాగే 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకా 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ 10 వార్డు స్థానాల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. 50,000 మంది సివిల్ పోలీసులు అలాగే 60 ప్రత్యేక పోలీసు ప్లాటూన్లను ఏర్పాటు చేశారు. ఇక 2,000 మంది అగ్నిమాపక అలాగే అటవీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు రాణి కుముదిని పిలుపునిచ్చారు. ఇక పోలింగ్ జరిగే గ్రామాలలో మద్యం దుకాణాలను మూయించామని, స్థానికంగా సెలవు దినంగా ప్రకటించామని అన్నారు. ఏకగ్రీవమైన స్థానాలపై ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సీ రాణి కుదుమిని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అసలు ఎలా జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మానస. తొలి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 3,834 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే వార్డు సభ్యులు వచ్చేసి 27,628 మంది వార్డు సభ్యులు. అలాగే ఈ యొక్క ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనానమస్ గా కూడా ఎన్నికైనటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క ఎన్నికలు ఏదైతే ఉందో దఫదఫాలుగా వాయిదాలు పడ్డప్పటికీ కూడా ఈసారి మాత్రం 3 దఫాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జరుగుతున్నటువంటి ఈ యొక్క మొదటి విడత ఎలక్షన్ ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్నికల్లో తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఓటర్లకు అధికారులు పూర్తి స్థాయిలో తెలియజేసి వారికి స్వేచ్ఛా వాతావరణంలో వినియోగించుకోవాలని కూడా ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో భద్రత నడుమ అంటే సీసీ కెమెరాల మధ్య కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. మానస, అయితే శ్రీనివాస్, అక్కడ ప్రజలలో స్పందన ఎలా ఉంది, అసలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? అంటే దాదాపుగా ప్రజలు అయితే తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో చెదురుమదురు సంఘటనలు జరిగేవి. అలాగే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీలు మావోయిస్టులో ప్రభావితం కొనసాగిన ఇప్పటికి ప్రస్తుతం లేనప్పటికీ కూడా ఈ యొక్క ఏ విధమైనటువంటి ఈ విధ్వంసకర అంటే గతంలో గొడవలు జరిగాయి, అలాగే కొట్లాటలు, అలాగే మర్డర్లు కూడా జరిగినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈసారి మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఈ యొక్క ఎన్నికల బాక్స్లో ఇంకులు పోసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే నివారించగలిగామని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వాతావరణం అంటే ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును ఓటర్లు అయితే వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ ఎన్నిక ఇప్పుడు ప్రశాంతంగా
అంటే బార్లు తీరకపోయినా కూడా వెంటనే వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోయే విధంగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మానస. అయితే శ్రీనివాస్, నేను అడిగేది ఏంటంటే ప్రజలు అక్కడ ఎలా అంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎలా ఉంది వాళ్ళ స్పందన? అంటే ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు? ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారా? ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అటువైపు మొగ్గు చూపిస్తున్నారా? ప్రజల స్పందన అసలు ఎలా ఉంది? ఓటర్లు అయితే తమ ఓటును ప్రశాంతంగా వచ్చి వేసుకుని వెళ్ళిపోయే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా ఓటర్లు అయితే అధికార పార్టీకి మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇప్పుడు సన్నబియ్యం కావచ్చు, రైతులకు బోనస్లుగా డబ్బులు కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇలాంటివి ప్రజల్లో బాగా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కువ శాతం అధికార పార్టీకే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మనస. అయితే అధికారులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు? అక్కడ ఎలా ఉంది అసలు? అంటే పోలీసు భద్రత అయితే పటిష్టంగా చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, పెట్రోలింగ్ అంటే ఎప్పటికప్పుడు పై అధికారులు, భద్రతా అధికారులు అంటే ఎస్ఐ స్థాయి కావచ్చు, సిఐ స్థాయి కావచ్చు, ఎస్పీ స్థాయి వరకు కూడా పర్యవేక్షిస్తూ తమ జిల్లాలో ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే 144 సెక్షన్ కావచ్చు అలాంటివి అమల్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అసాంఘిక శక్తులు ఇక్కడ సంచరించడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఇళ్ల నుంచి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రశాంతంగా వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది మనస. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొదటి విడతలో భాగంగా బోధాన్ నియోజకవర్గంలో ఇవాళ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో ఎన్నికల హడావుడైతే మొదలైంది. గ్రామాల్లో ఇప్పటికే అన్ని పూర్తి ఏర్పాట్లు జరిగాయి. మొదటి దఫా ఎన్నికల కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్టు సిపి అయితే తెలియజేశారు. ప్రధానంగా మొదటి విడతకు సంబంధించి ఎన్నికల కోసం 1384 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సిపి తెలియజేశారు. అయితే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మొత్తం 11 మండలాల్లో 1084 గ్రామ పంచాయతీలకు గాను 1642 వార్డుల్లో 268 పోలింగ్ కేంద్రాల్లో సుమారుగా 2,61,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దఫాలో మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు అయితే తెలియజేశారు. ప్రధానంగా ఈ ఎన్నికలు మొత్తం బోధన్ నియోజకవర్గం పరిధిలో జరగనున్నాయి. ఇందుకు గాను సాలూరా, కండగావ్, పొతంగల్ ఈ ఏదైతే జిల్లా బార్డర్లన్నింటిలో కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 3 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసులు అయితే తెలియజేశారు. ఈ ఎన్నికల్లో భాగంగా మొత్తం 361 లీటర్ల మద్యాన్ని అయితే సీజ్ చేశారు. దీని విలువ సుమారుగా 2,56,000 వరకు ఉంటుందని చెప్పి పోలీసులు అయితే తెలియజేశారు. అయితే బోధన్ నియోజకవర్గ పరిధిలోని ప్రధానంగా ఈ మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బోధన్ డివిజన్ పరిధిలోని 183 మందిని ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేసినట్టు వారైతే తెలియజేశారు. ప్రధానంగా ఎడపల్లి, బోధన్ రూరల్, కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఎవరైతే ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేసినట్టు పోలీసులు అయితే తెలియజేశారు. అయితే మొత్తం 10 మందికి ఈ మొదటి దఫా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో 10 మంది వద్ద గన్స్ లైసెన్స్ కలిగి ఉన్నారని, అందులో ఇప్పటికే 4 ఆ గన్ లైసెన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే వాళ్ళైతే తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగినట్టు తెలియజేశారు. పథకాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలని పాటించాలని చెప్పి పోలీసులు అయితే తెలియజేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు జిల్లా కలెక్టర్ కూడా తెలియజేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొదటి దఫాలో ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా తెలిసిన నేపథ్యంలో అందరూ కూడా సంయమనం పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. ఇది నిజామాబాద్ జిల్లాలో సంబంధించి మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్.